హరే శ్రీనివాస శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలో రెండవదైన కరుణాసంధి. ఆ కరుణాసంధిలో 6వ పద్యం. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಈ 6వ పద్యంలో ದೇವರು ಭೋಗ ನೀಡುವ ಬಗೆಯನ್ನು ತಿಳಿಸುವರು. భగవంతుడు భోగాలని ఎలా ఇస్తాడు, దేన్ని చూసి ఇస్తాడు, ఎవరెవరికి ఏ ఏ భోగాలు ఇస్తాడు అనేది ఈ పద్యంలో చెప్తున్నారు. మనదొಳಗೆ ತಾನಿದ್ದು మనವೆಂದೆನಿಸಿ ಕೊಂಬನು మనದ ವೃತ್ತಿಗಳನುಸರಿಸಿ ಭೋಗಂಗಳೀವನು ತ್ರಿವಿಧ ಚೇತನಕ್ಕೆ ಮನವನಿತ್ತರೆ ತನ್ನ ನೀವನು ತನುವ ದಂಡಿಸಿ ದಿನ ದಿನದಿ ಸಾಧನವ ಮಾಳ್ಪರಿಗಿತ್ತಪನು ಸ್ವರ್ಗಾದಿ ಭೋಗಗಳ. ಮನದೊಳಗೆ ತಾನಿದ್ದು ಮನವು ಎಂದೆನಿಸಿಕೊಂಬನು ಮನದ ವೃತ್ತಿಗಳನುಸರಿಸಿ ಭೋಗಂಗಳೀವನು ತ್ರಿವಿಧ ಚೇತನಕ್ಕೆ ಮನವನಿತ್ತರೆ ತನ್ನ ನೀವನು ತನುವ ದಂಡಿಸಿ ದಿನ ದಿನದಿ ಸಾಧನವ ಮಾಳ್ಪರಿಗೆ ಇತ್ತಪನು ಸ್ವರ್ಗಾದಿ ಭೋಗಗಳ. వృత్తి అంటే వ్యాపార, విచార, తను దేహ ఈ శరీరం, ఇత్తపను కొడువను ఇస్తాడు, పరమాత్మ భోగాల్ని ఇస్తాడు. భావార్థం, మనదొಳಗೆ ತಾನಿದ್ದು మనವು ಎಂದೆನಿಸಿಕೊಂಬನು. శ్రీహరి ನಮ್ಮ మనదొಳಗೆ ఇದ್ದು మన మనస్సులో ఉండి మన ಎಂದು కరిసికొళ్ళువను, మన అని పిలువబడతాడు. మన మనస్సుల్లోనే మన అని పిలువబడుతూ మన మనస్సులో ఉంటాడు. ನಮ್ಮ ಮನಸ್ಸಿನ ವ್ಯಾಪಾರಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ಭೋಗಗಳನ್ನು 3 ತರಹದ ಜೀವರಿಗೆ ನೀಡುವನು. 3 ತರಹದ ಜೀವರು అంటే సాత్వికరు, రాజసరు, తామసరు. ఈ 3 ತರಹದ ಜೀవులకు ನಮ್ಮ ಮನಸ್ಸಿನ వ్యాపాರಕ್ಕೆ తక్కంతే భోగಗಳನ್ನು ನೀಡುವನು. మన మనస్సులో జరిగేటువంటి వ్యాపారము అంటే విచారము, ఏ ఏ విధంగా మనస్సులో ఆలోచనలు వస్తుంటాయో, ఏమేమి గురించి ఆలోచిస్తామో, ఏం తలుచుకుంటామో, ఏం చెయ్యాలనుకుంటామో, ఆ వ్యాపారಕ್ಕೆ తక్కంతే అంటే ఆ అనుగుణంగా మనస్సులో ఉండే ఆలోచనలకి అనుగుణంగా ఆ భోగాల్ని ఆయా జీవులకి 3 విధాలైనటువంటి జీవులకి ఇస్తాడు. ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ದೇವರಿಗೆ ನೀಡಿದರೆ ದೇವರು ತನ್ನನ್ನೇ ಕೊಡುವನು. మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఆరాధిస్తే, మన మనస్సునే భగవంతుని యొక్క ఏకాగ్రత భగవంతుని పాదాల దగ్గర ఉంచి మనస్సునే భగవంతుడికి అర్పిస్తే తన్నన్నే కొడువ అంటే తన యొక్క బింబమూర్తి యొక్క దర్శనాన్ని ఇచ్చి, అపరోక్ష జ్ఞానాన్ని ఇచ్చి, ఆ తర్వాత మోక్షాన్ని ఇస్తాడు. తన్నన్నే ఇవ్వను అంటే తన యొక్క బింబరూప దర్శనాన్ని ఇస్తాడు. మనస్సు ఇవ్వటము అంటే భగవంతుడికి చాలా ప్రియమైంది. సప్తాన్న ప్రకరణము అని ఉంటుంది. ఆ అన్నము భగవంతుడికి మనం నివేదన చేసినట్లుగా ఆయనకి ప్రియమైనటువంటి అన్నం అది మనస్సు అనేది. మనోవాక్కాయ కర్మలు అంటారు. అందులో మనస్సు, ఆ మనస్సుని భగవంతుని చెంత పాదాల దగ్గర ఏకాగ్రతం చేస్తే భగవంతుడికి చాలా ప్రీతి. ನಮ್ಮ మనస్సನ್ನು ದೇವರಿಗೆ ನೀಡಿದರೆ ದೇವರು ತನ್ನನ್ನೇ ಕೊಡುವನು. అలా కాకుండా కేవలం యాంత్రికంగా మనస్సు పెట్టకుండా కేవలం యాంత్రికంగా కర్మలు చేస్తూ ತನುವನ್ನು ದಂಡಿಸಿ ನಿತ್ಯದಲ್ಲಿ ದಂಡಿಸಿ ತನು ದೇಹವನ್ನು ದಂಡಿಸಿ ಸಾಧನೆ ಮಾಡಿದರೆ ಸ್ವರ್ಗಾದಿ ಭೋಗಗಳನ್ನು ಕೊಡುವನು. నిత్యము కూడా మనస్సుని ఏకాగ్రతగా నిలపకుండా కేవలం యాంత్రికంగా కర్మల్ని మాత్రము ఆచరిస్తూ దేహాన్ని బాగా దండించుకొని అనేక రకాలైనటువంటి సత్కర్మలే ఆ సత్కర్మలు చేస్తూ ఉంటే ఆ ఫలితంగా స్వర్గము మొదలైనటువంటి భోగాల్ని ఇస్తాడు.
స్వర్గము, ఆ భోగాలు అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీద పుట్టడం, మళ్ళీ ఇవన్నీ అనుభవించటం, మళ్ళీ వెళ్ళటం, ఇంతే. ఇలా చక్రంలాగా తిరుగుతుంది. స్వర్గాది భోగాలు ఇస్తాడు, చేసిన సేవకి వ్యర్థం ఎప్పుడూ కాదు, భోగాలు వస్తాయి. కానీ మనస్సునే ఇస్తే శాశ్వతమైనటువంటి సుఖమైనటువంటి మోక్షం వస్తుంది. అందుకని వ్యాపారಕ್ಕೆ తక్కంతే అంటున్నారు ఇక్కడ. మనద వృత్తిಗಳನ್ನು అనుసరించి మన మనస్సులో ఉండేటువంటి ఆలోచనలకి తగిన విధంగా భోగాలిస్తాడు. మనదొಳಗೆ తానిద్దు మనవెందు ఎనిసికొంబను, మనస్సులో తానుండి మన అని అనిపించుకుంటూ అక్కడుంటాడు. ఆ మనస్సులో వృత్తులు ఏవైతే ఆలోచనలు ఉంటాయో దానికి సరిపడా భోగాల్ని ఇస్తాడు. ఎవరెవరికి అంటే 3 విధాలైనటువంటి జీవులకి ఇస్తాడు, వారి వారి యోగ్యతానుసారంగా. మనస్సుని ఎవరైతే భగవంతుడికి అర్పణ చేస్తారో వాళ్ళకి తననే ఇస్తాడు. అంటే బింబాపరోక్షం, అపరోక్ష జ్ఞానులు అవుతారు వాళ్ళు. వాళ్ళకి అలా ఇచ్చి మోక్షానికి తీసుకెళ్తాడు. అలా కాకుండా మనస్సునివ్వకుండా తనువును దండించి, దేహాన్ని దండించి, దినదినది ప్రతిరోజు చక్కగా బాగా కఠినమైనటువంటి నియమాలతో సాధన చేస్తారు. వాళ్ళకి స్వర్గాది భోగాల్ని ఇస్తాడట. ఇక తలవకారోపనిషత్తు, ఆ ఉపనిషత్తు ఆధారంగా ఆ మంత్ర వ్యాఖ్యానానికి తగినట్టుగా కన్నడీకరణ చేశారు దాసులు వారు ఇక్కడ. మనదొಳಗೆ తానిప్ప మనవెందెనిసి కొంబను అనేటువంటి దాసుల వారి మాట. దీనికి ఆధార గ్రంథం తలవకారోపనిషత్తు. త్రివిధ చేతనరు అంటే సాత్వికరు, రాజసరు, తామసరు. సాత్విక జీవులు, రాజస జీవులు, తమోగుణ జీవులు. మనద వృత్తిಗಳು అన్నారు కదా, మనస్సులో వృత్తులు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్త, చేతన, ఈ 5 బ్రహ్మసూత్ర భాష్యానికి అనుసారంగా, బ్రహ్మసూత్ర భాష్యాల్లో చెప్పబడినటువంటి ఆధారంగా ఈ 5 మనఃప్రవృత్తులు ఇవి. అథవా బృహదారణ్యక అనుసరించి బృహదారణ్యక ఉపనిషత్తు ప్రకారం 10 చెప్పారు మనోవృత్తులు. ఇవి కూడా మనస్సు యొక్క వృత్తులే. కామ, సంకల్ప, విచార, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్య, అధైర్య, లజ్జ, బుద్ధి, భయ. ఈ 10 వృత్తులు బృహదారణ్యకోపనిషత్తు ప్రకారం, బ్రహ్మసూత్ర భాష్యం ప్రకారం 5. కామ అంటే ఇది ఒక పని చెయ్యాలి అనేటువంటి కోరిక, నేను చేస్తాను అని నిశ్చయంగా చెప్పుకోవటం సంకల్పం. విచార, దాని గురించే ఆలోచించటం. శ్రద్ధగా చేయటం ఒక పనిని. ఒక్కొక్కప్పుడు ఇదెందుకు అని అశ్రద్ధ. ఇవన్నీ కూడా మనోవృత్తులు. ధైర్యంగా ఉండటం, అధైర్యం, అయ్యో ఏమవుతుందో అనే భయం, అధైర్యం. తర్వాత లజ్జ, సిగ్గుపడటం, అమ్మో ఇవి చేస్తే ఎవరినా చూస్తారేమో అని సిగ్గుపడటం. బుద్ధి అంటే మంచి దృఢమైనటువంటి బుద్ధి, భయం, తర్వాత భయపడటం. ఇవన్నీ కూడా మనస్సుతో సంబంధించినటువంటి పనులు. ఇవన్నీ కూడా మనోవృత్తులు 10. ಇಕ 4వ ಪಾಯಿಂಟು, ದೇಹದಂಡಿಸಿ ಮಾಡುವ ಕರ್ಮಗಳಿಂದ ಸ್ವರ್ಗಾದಿ ಭೋಗಗಳಾಗುವವು. దేహాన్ని దండన చేసి యజ్ఞయాగాది క్రతువులు, ఉపవాసాది నియమాలతో చేసేటువంటి ఆ దేహదండన చేసేటువంటి ఇవన్నీ కూడా ఈ కర్మల అన్నీ కూడా ಸ್ವರ್ಗಾದಿ ಭೋಗಾಲು. ಈ ಕರ್ಮಗಳಿಂದ ಅಂತಃಕರಣ ಶುದ್ಧಿಯಾಗಿ ಕೊನೆಗೆ ಜ್ಞಾನದಿಂದಲೇ ಮೋಕ್ಷವಾಗುವುದು. మరి ఈ కర్మలతో కేవలం స్వర్గాది భోగాలే కదా, ఎందుకు మోక్షం కోసం చూడాలి కదా మనము అంటే, ఇలా కర్మలు చెయ్యగా అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత చివరికి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఈ కర్మలు జ్ఞానపూర్వకంగా చేస్తూ, మనపూర్వకంగా చేస్తూ మనస్సుని భగవంతుడికి అర్పణ చెయ్యాలి అనేటువంటి జ్ఞానం వస్తుంది. ఆ తరువాత మోక్షానికి దారి, మోక్షం కలుగుతుంది. కాబట్టి తనువును దండించాలి, కర్మలు చెయ్యాలి, జ్ఞానంతో చెయ్యాలి, భగవంతుడి మీద మనస్సు పెట్టి చెయ్యాలి, నిష్కామ కర్మలు చెయ్యాలి.
ಕೇವಲ ದೈಹಿಕ ಸಾಧನೆಯಾದರೆ ವ್ಯರ್ಥ ಶ್ರಮ ఎనిಸುವುದು. కేవలం దేహంతో కష్టపడుతూ ఉంటే అది కేవలం శ్రమ మాత్రమే మిగులుతుంది, వ్యర్థం అది. కేవలం మానసికవాదరే, నేను ఏ కర్మలు చెయ్యను, మనస్సులోనే కూర్చొని భగవంతుడిని ధ్యానించుకుంటాను, నా మనస్సంతా ఎప్పుడు భగవంతుడి మీదే ఉంచుతాను అంటే అది సరియాద పాఠ సిగదు. అంతఃకరణ శుద్ధికి దారి కాదు, మనస్సు నిలవదు. ఏ విధమైన కర్మలు చేయకుండా కేవలం మనస్సుతోనే చేస్తానే అంటే మనస్సుకి వెంటనే ఆ ఏకాగ్రత రాదు. కాబట్టి కర్మలు చేస్తూ మనఃపూర్తిగా మనస్సు భగవంతుడి మీద ఉంచడానికి ప్రయత్నం చేస్తూ కర్మల్ని కూడా చేయాలి. అప్పుడు ದೈಹಿಕ ಮತ್ತು ಮಾನಸಿಕ ಎರಡೂ ಸಾಧನೆಗಳಾದರೆ పూర్ణవాదంతే. 2 రకాలుగాను సాధన చేస్తే అప్పుడు సాధన పరిపూర్ణం అవుతుంది. కర్మలు చెయ్యాలి, అది జ్ఞానంతో చెయ్యాలి, మనస్సు పెట్టి చెయ్యాలి. అందుకే ఇక్కడ దాసుల వారు చెప్తున్నారు, మనದೊಳಗೆ ತಾನಿದ್ದು ಮನವೆಂದೆನಿಸಿಕೊಂಬನು ಮನದ ವೃತ್ತಿಗಳನುಸರಿಸಿ ಭೋಗಂಗಳೀವನು ತ್ರಿವಿಧ ಚೇತನಕ್ಕೆ ಮನವನಿತ್ತರೆ ತನ್ನ ನೀವನು ತನುವ ದಂಡಿಸಿ ದಿನದಿನದಿ ಸಾಧನವ ಮಾಳ್ಪರಿಗಿತ್ತಪನು ಸ್ವರ್ಗಾದಿ ಭೋಗಗಳ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.